హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మామిడికాయ పులిహోర చేసుకున్నాము. ఇది చూడడానికి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తుంది. చూడండి, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికి తురుముకున్న మామిడికాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కావాలి, పల్లీలు, శనగపప్పు, ఆవపొడి, ఆవాలు, మినపప్పు, పసుపు, ఇంగువ, ఎల్జీ ఇంగువ వాడతాము. నువ్వుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లకు. ఇవి చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్లో ఇట్లా చల్లార్చుకోవాలి. మనము బాండీలో నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది దీనికి. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు పట్టి కింద నలుగుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంటుందండి. ఇది కొద్దిగా వేగినాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగాక కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఎండు మిరపకాయలు చింపి వేసుకోవాలి. ఇది టేస్టీ బాగుంటుంది ఎండు మిరపకాయలు వేసుకోవడం వల్ల. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మొత్తం కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి. అవి కరివేపాకు చిటపట అన్న తర్వాత చిటపటలాడాలి. కొద్దిగా అవి వేగాలి. పోపు వేగడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇవి కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్న తర్వాత మామిడికాయ తురుము పక్కకు పెట్టుకున్నాం కదా, అది మామిడికాయ తురుము అందులో వేసేసుకోవాలి. పోపులో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వగరుగా ఉండేదంతా పోయి టేస్టీ బాగా ఉంటుందండి. కొద్దిగా వేగాలండి. కొద్దిగా నూనెలా కొద్దిగా వేగిన తర్వాత పోపులో మామిడికాయ తురుము మగ్గిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇంగువ వేయాలి. ఇంగువ తర్వాత కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా ఇలా మంచిగా కలుపుకొని ఆయిల్ తేలాలి. ఆయిల్ తేలిన తర్వాత మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక గుప్పెడు ఉప్పు వేసుకున్నా. మనం అన్నానికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఇలా ఇది అన్నం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న దాంట్లో ఆవపొడి వేసుకొని కలుపుకోవాలి. ఆవపొడి వేసుకోవడం వల్ల బాగుంటుంది. తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నువ్వుల పొడి వేసుకోండి. అలాగే ఈ పొడులు వేసుకున్నాక అన్నానికి బాగా పట్టించాలి. అన్నాన్ని బాగా కలుపుకోవాలి. అన్నంలో మొత్తం కలుపుకొని ఈ మిశ్రమం అంతా అన్నానికి పట్టే విధంగా చూసుకోవాలి మనము. ఈ అన్నానికి
పట్టించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుము పోపు వేసుకున్నదంతా ఈ అన్నంలోకి వేసుకోవాలి. అది మనకు అన్నానికి సరిపడంత వేసుకోవాలి. అన్నంలో మొత్తం కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి. అన్నంలో అంతా కలవాలి. ఈ మామిడికాయ తురుము ఇవి అన్నీ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ పెట్టండి. అన్నం చూడండి ఎంత బాగా కలుపుకోవాలో. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత అన్నానికి మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనము ఈ మామిడికాయలు వచ్చినన్ని రోజులు మనము ఈ మామిడికాయ పులిహోర చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అన్నాన్ని చూడండి ఎంత టేస్టీగా, ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.